ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం కనుక ఈ రోజు మనం వాటర్ పైన అన్నపూర్ణాదేవిని ఆటక వేద్దాం. అందరికీ నమస్కారం, నేను మీ రేవతి. ఆ అన్నపూర్ణాదేవి అవతారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సతీదేవి మరణించి తిరిగి పార్వతీదేవిగా జన్మించిన తర్వాత పెరిగి పెద్ద ఈ పరమశివుణ్ణి పెళ్లాడాలని కోరుకున్న పార్వతీదేవి హిమాలయాల్లో తపస్సు చేస్తున్న ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తుంది. శివుణ్ణి ధ్యానం నుంచి మేల్కొల్పడానికి మన్మధుడు బాణం వేయడంతో ఆగ్రహించిన శివుడు మూడో కంటితో మన్మధుడిని భస్మం చేస్తాడు. తర్వాత పరమేశ్వరుడు వేరే ప్రదేశానికి ధ్యానానికి వెళ్ళగా నారద ముని వచ్చి పార్వతీదేవి తల్లి పరమశివుడు భిక్షాటన కోసం వస్తాడు కనుక నువ్వు కాశీకి వెళ్లి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా పేరుంది. సరైన సమయంలో శివుడు వచ్చి భిక్షను అర్థిస్తారు అని చెప్పగా అలా వచ్చిన భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకునగా శివుడికి అర్థమయ్యి పార్వతీదేవిని స్వీకరిస్తారు. అలా కాశీలో పార్వతీదేవి అన్నపూర్ణగా, శివుడు విశ్వేశ్వరునిగా కొలువుతీరారు. ఇలా అన్నపూర్ణదేవి గురించి మరికొన్ని విషయాలు మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఆర్ట్ ఎలా వేసిన స్లోగా మీకు చూపిస్తూ ఫుల్ వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద అటాచ్ చేస్తున్నాను, ఒకసారి క్లిక్ చేసి ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఈ ఆర్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.